సరే ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ ఇంటికి పోతున్నాం కదా, నేను ఏమంటున్నాను, మేము నార్మల్గా పోతున్నాము, పోయి రానివ్వండి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కాదు ఇప్పుడు పర్మిషన్ ఏముంది, మా టీఆర్ఎస్ పార్టీ పోవడానికి పర్మిషన్ ఏంటి? ఇప్పుడు దానం నాగేందర్ గారు ఎట్లా పోయిండు, మేము ఎందుకు పోదు మీరు చెప్పండి. ఇప్పుడు మా క్యాడర్ని మొత్తం దయచేసి మీకు దండం పెట్టుకుంటారు, మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మమ్మల్ని పోనివ్వండి, నాకు కూడా రక్షణ కల్పించండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని ఆర్డినెన్స్ గారు మేము ఇద్దరం కలిసి ఉన్నాము, మనం తీసుకొని పోండి, మీరు మాకు ఎస్కోట్ పెట్టి తీసుకొని పోండి, ఏమవుతుంది? ఏమీ కాదు కదా సార్, ఏమయ్యేది? నేను దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీడియా మిత్రులందరూ కూడా చూడొచ్చు. ఇలా నేను బయలుదేరుతా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపరేట్ మనకి సపరేట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు అలౌ చేయండి, ఇప్పుడు నన్ను అలౌ చేయించి నేను ఏమంటున్నా, మీద దాడి టీఆర్ఎస్ పార్టీ తప్పేముంది, పోకపోతే ఎట్లా చెప్పండి? పైన పైన అవతల పక్కన పెట్టి అవతల పక్కన జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై సమీపూర్ రాజన్న, జై లేదు. ఇతర నేతలు కార్యకర్తలు కూడా పెట్టాలి. ప్రయత్నం కాదు, నేనేమి యుద్ధం చేస్తాను, నేనేమంటున్నా, దయచేసి మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తాను. పైన ఫోన్ లేకుండా పైకి ఉండాలి. మాకు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇవ్వండి. నాగేందర్ గారు ఎక్కడ పోయినారు? కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీగా మీరు ఎంపీస్ పెట్టారు, మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీరు మొత్తం సెక్యూరిటీ మీ పోలీస్ బండి మీ పోలీస్ బండి మీ పోలీస్ బండి అరే మీరు పోలీస్ ఇప్పుడు ఈ శాల్వా తీసుకొని పోతానంటే మీరు చూడొచ్చు, మీడియా మొత్తం ఆపుతా ఉన్నారు. ఒకటి నీ శాల్వా చూపు. శాల్వా ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ అయినా అని చెప్తుండు కదా,
బీఆర్ఎస్ పార్టీ అని అంటుండు కదా, ఈ షాల్వా ఒకటి మా కండువా ఒకటి, షాల్వా ఒకటి కండువా ఒకటి కప్తామని పోతా అంటే పోలీసులు ఓడిస్తలేదు. నేను ఏం చేయాలి? దయచేసి మీ మీద అటాక్ చేస్తే ఇప్పుడు ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు, టోటల్ మీడియా చూస్తా ఉన్నారు. నేను పోతానంటుంటే నా కాన్వేని కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు, రెడీ చేసుకున్నాం. మేము పోతామంటే మనల్ని పోనీయకుండా ఇవన్నీ చూడండి, నా కార్ డోర్ తీసుకుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక నేను ఏం జవాబు చెప్పాలి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గాంధీ గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేపిస్తారు కదా, ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతుంది, ఇదంటివి రారి అంటివి, ధనం నాగేంద్ర తొడలు కొడుతుంది, మరి ఇలా పోలీసులు పెట్టినాను ఎందుకు అరెస్ట్ చేపిస్తారా? ఎందుకంత భయపడుతున్నారు? అసలు ఆయన బీఆర్ఎస్ పార్టీ అసలు దయచేసి ప్లీజ్ మీ దండం చేయండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు పోలీస్ దూకుతున్నారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు? మేము ఏమన్నా కూడా అందరినీ బయటికి ఓడిస్తారు. ఇలా ఇది ప్రజాపాలన కాదు, మొత్తం పోలీసుల పాలన, కంచెల పాలన అయిపోయింది. ఇలా మేము పోతామంటే నన్ను పోనీయకుండా వందలాది మంది పోలీసులని నన్ను చుట్టుపెట్టి నన్ను అరెస్ట్ చేసి మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పి మీరు మీడియా సాక్షిగా చూడొచ్చు. ఏ విధంగా అయితే నన్ను పోలీసులు ఉన్నారు, మా విధులకి ఆటంకం కలిగిస్తామని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసి నేను గాంధీ గారి ఇంటికి పోయి చాలా రాజన్న నాయకత్వం బయటికి ఉన్నాయి. ఎక్కడికి